హాయ్ అండి. చాలా తక్కువ టైంలో 10 నిమిషాల్లో మంచి స్వీట్ తినాలనుకుంటే ఈ విధంగా క్రిస్పీగా ఈ విధంగా చేసుకోండి. చాలా బావుంటాయి పనస్తొలలు స్వీటు. ఇంకా మనకి స్వీట్ తినాలనుకున్నప్పుడు కొంచెం క్రిస్పీగా తినాలనుకున్నప్పుడు ఈ విధంగా అయితే చేసుకోండి. చాలా బావుంటాయి. లైట్ స్వీట్ అనమాట. క్రిస్పీగా లైట్ స్వీట్‌తో చాలా బావుంటాయి. ఇంకా త్వరగా కూడా అయిపోతది. పిల్లలకి చేసి పెట్టొచ్చు ఈవినింగ్ టైంలో. ఎలాగో సమ్మర్ వస్తుంది కదా! హాలిడేస్ ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి. 2 డేస్ వరకు ఇంట్లోనే తినొచ్చనమాట. ఒకసారి అయితే ఎలా చేయాలో చూడండి. పనస్తొలల స్వీట్ కోసం ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల మైదా పిండినైతే వాడుతున్నాను. మీరు మైదా వద్దనుకుంటే గోధుమ పిండైనా తీసుకోవచ్చు. లేదా 1 కప్పు మైదా, 1 కప్పు గోధుమ పిండి తీసుకోవచ్చు. మీ చాయిస్. ఇక్కడ 2 కప్పుల మైదా, కొద్దిగా సాల్ట్ వేసుకుంటే స్వీట్‌కి ఏదైనా బావుంటుంది. కొద్దిగా సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కొంచెం పూరీ పిండిలా కలిపేసుకోవాలి. కొంచెం గట్టిగా అనమాట. కొంచెం లూజ్‌గా ఉంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తది. మనం ఆయిల్‌లో ఫ్రై చేస్తాం కాబట్టి ఒకసారి మొత్తం బాగా పిండి మొత్తం కలిసిన తర్వాత మీకిక్కడ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. లేదా 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని నెయ్యి బాగా పిండి బాగా పట్టించేంత వరకు ఒక 2 నిమిషాలు ఈ విధంగా కొంచెం బాగా ప్రెస్ చేస్తూ ఒక 10 నిమిషాల దాకా కలుపుకుంటే పిండి సాఫ్ట్ అవుతుంది. మనకి స్వీట్ కూడా కొంచెం క్రిస్పీగా వస్తదనమాట. ఈ విధంగా నెయ్యి వేసిన తర్వాత ఒక 5 లేదా 10 నిమిషాలు ఈ విధంగా బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలైతే పక్కన పెట్టి నాననివ్వాలి. ఈలోగా అయితే మనకి స్వీట్ కోసం చక్కెర పాకాన్ని అయితే రెడీ చేసుకుందాము. స్టవ్ పైన ఒక బౌల్ పెట్టి 1 కప్పు షుగర్ యాడ్ చేసుకొని 1 కప్పు వాటర్ యాడ్ చేసుకొని కొంచెం చక్కెర బాగా చక్కెర కరిగిన తర్వాత ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనకి గులాబ్ జామ్ పాకం ఎలా వస్తుందో అలా లైట్ జిగురు పాకంలాగా వస్తే సరిపోతుందనమాట. మనకి చక్కెర కరిగిన తర్వాత ఒక 5 లేదా 6 నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి జిగురు పాకం అనేది వచ్చేస్తుంది. చక్కెర కరిగేలోపు మనం ఈ స్వీట్‌ని పనస్తొలలు రెడీ అయితే చేసేసుకుందాము. అది పక్కన పెట్టేసి మనం ఆల్రెడీ 5 లేదా 6 నిమిషాలు అయిందనమాట. కొంచెం సాఫ్ట్‌గా అయింది. పిండి చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని చిన్న చిన్న చపాతీలాగా ఒత్తేసుకోవాలి. ఇక్కడ నేనైతే రౌండ్‌గా చపాతీలాగా చేసుకున్నా. లేదంటే మీరు స్క్వేర్‌గా అయినా చేసుకోవచ్చు. మీ ఇష్టము. ఇక్కడ అన్ని ఉండల్లాగా చేసేసుకొని చిన్న చిన్న చపాతీలాగా అయితే నేను ఇక్కడ రౌండ్‌గా చేసేసుకున్నాను అనమాట. మీకు అన్నీ ఈక్వల్‌గా కావాలంటే ఏదైనా అచ్చుతోటి చపాతీలాగా రుద్దిన తర్వాత అచ్చుతోటి ఒక షేప్ చేసుకోండి. ఇక రౌండ్‌గా రుద్దిన తర్వాత అంచులు మనం కట్ చేయకూడదు. మధ్యలో మాత్రమే కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి పనస్తొలల స్వీటు ఆ షేప్ అనేది వస్తుందనమాట. ఈ విధంగా రౌండ్‌గా కట్ చేసుకున్న తర్వాత ఆ చివర ఈ చివర వదిలేసి మధ్యలో ఇలా సన్నగా ఘాట్లు పెట్టేసుకోవాలి. అంచులు మాత్రం తగలనీయకూడదు. అంచులు కట్ చేస్తే షేప్ రాదనమాట. ఈ విధంగా ఆ చివర ఈ చివర వదిలేసి మధ్యలో అంతా ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఈ విధంగా చూడండి. ఈ విధంగా వస్తుందనమాట. ఇప్పుడు ఒక చివరనే ఆ చివరి నుంచి ఈ చివరికి ఇలా హోల్డ్ చేసుకొని కొంచెం లైట్‌గా ప్రెస్ చేసుకోవాలి విడిపోకుండా. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా మడత పెట్టేసుకొని కొన అంచులు ఉంటుంది కదా! ఇలా లైట్‌గా ఆ చివర ఈ చివర కొంచెం ప్రెస్ చేసుకుంటే మనకి పనస్తొలల షేప్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఆయిల్‌లో వేసినప్పుడు అవన్నీ కూడా పొరలు పొరలుగా బాగా తెలుస్తదనమాట. మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది ఎలా చేయాలో. ఈ విధంగానే అన్నీ చేసేసుకోవాలన్నమాట. ఇది పనస్తొలల స్వీట్ అని అంటారు. లేదా సంపంగి పువ్వు స్వీట్ అని కూడా అంటారనమాట. చాలా బాగుంటాయి ఇవైతే. నేనైతే ఇక్కడ రౌండ్‌గా రుద్ది చేశాను కదా! మీరు ఒకేలాగా స్క్వేర్‌లో కూడా రుద్ది అన్నీ ఒకేలాగా షేప్‌గా చేసుకోవచ్చు అనమాట. మీ ఇష్టము. ఇవైతే రుద్ది పక్కన పెట్టేసుకున్న తర్వాత మనకి పాకం అయితే రెడీ అయిపోయింది. చూడండి ఈ విధంగా లైట్‌గా జిగురులాగా వస్తే సరిపోతుంది మనకి. ఇప్పుడు ఈ స్వీట్ మంచి టేస్ట్ కోసం ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలచి పొడి వేసుకొని స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసుకుందాము. మనకి గులాబ్ జామ్ పాకం ఎలా రెడీ చేసుకుంటామో సేమ్ అంతే అండి. ఇప్పుడు స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసుకుందాము. మనం గోరెచ్చగా ఉన్నప్పుడే వేసేసుకుంటాం అనమాట. ఇప్పుడు స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్‌గా హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఈ పనస్తొలల షేప్‌ని ఇందులో వేసేసి మనకి ప్యాన్‌కి ఎన్ని సరిపడితే అన్ని 3 లేదా 4 వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం పిండి బాగా కొంచెం ఊరనిచ్చాం కాబట్టి ఆయిల్ అయితే అసలు పీల్చదు. మంచిగా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయకపోతే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి.
చాలా క్విక్గా అయిపోతాను. 10 నిమిషాలు ఏదైనా మంచి స్వీట్ తినాలనుకున్నప్పుడు, అది కూడా క్రిస్పీగా తినాలనుకున్నప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇంకా స్వీట్ కూడా లైట్గా ఉంటుందన్నమాట. అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకొని, మనం ఆల్రెడీ పాకం చేసి పెట్టుకున్నాం కదా, ఆ పాకంలో అయితే చాలాసేపు అయితే ఊరనివ్వకూడదు. అలా వేసి అటు ఇటు తిప్పి అయితే పక్కకు తీసేవాలి. అప్పుడే మనకి క్రిస్పీగా ఉంటాయి ఇవి స్వీటు. లేదంటే కొంచెం ఒక 1 అవర్ 2 అవర్ కొంచెం క్రిస్పీగా అనిపిస్తుంది, తర్వాత మెత్తబడిపోతాయి. మనం అటు ఇటు తిప్పిచ్చి వెంటనే తీసేసామంటే 2 డేస్ వరకు కూడా కొంచెం క్రిస్పీగా ఉంటాయి. 2-3 డేస్ అయితే ఉంటాయి ఇవి. ఈ విధంగా ఒకసారి చేసి పెట్టుకోండి. ఎలాగో హాలిడేస్ వస్తుంది కదా, పిల్లలకి ఈ విధంగా 2 రోజుల వరకు చేసి పెట్టుకుంటే ఇంట్లో ఉంటాయన్నమాట. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. కొంచెం క్రిస్పీగా తినాలనుకున్నప్పుడు స్వీట్ అయితే ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా, క్రిస్పీగా వస్తాయి, ఇంకా పొరలు పొరలుగా వస్తాయి అన్నమాట. మీరు ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. మీకు మైదా వద్దు అనుకుంటే గోధుమ పిండితో అయినా ట్రై చేయొచ్చు, ఇదే విధంగానే వస్తుంది. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి.